ప్రకటించినారు. సుమారుగా మనం ఆ రోజు వారందరికీ కూడా 1800 మంది దాకా పీజీటీలుగా ప్రమోషన్స్ ఇచ్చినాం. వారందరూ కూడా ఈ రోజు హై స్కూల్ ప్లస్ల్లో కొనసాగుతా ఉన్నారు. మరి ఈ రోజు 510 హై స్కూల్ ప్లస్ల్ని రద్దు చేస్తామని చెప్తున్నారు. దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ తరపున పోరాటం చేస్తే ఈ ఒక్క సంవత్సరం వరకు అందులో 290 హై స్కూల్ ప్లస్లను మాత్రమే కొనసాగిస్తామని చెప్పి మొన్న అది కూడా ఒక డౌట్గా చెప్తా ఉన్నారు. మొత్తం ఈ సంవత్సరమో వచ్చే సంవత్సరమో ఈ 510 హై స్కూల్ ప్లస్లను అందరినీ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా 117 జీవో రద్దు చేసిన దానివల్ల స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్ పొందినటువంటి 8000 మంది పరిస్థితి కూడా ఈరోజు ప్రశ్నార్థకమైంది. ఈ విధంగా టోటల్గా చూస్తే 19271 ప్రైమరీ స్కూల్స్ ఉనికిని కోల్పోతా ఉన్నాయి. 3156 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అసలు కనిపించట్లా. 510 హై స్కూల్ ప్లస్లు కనిపించట్లా. మరి ఈ 8000 మంది స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్ పొందినటువంటి వీరందరి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుంది. ఇన్ని మార్పులు జరిగిన తర్వాత, ఇంత ఘోరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత, ఈ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంత డిజాస్టర్స్ లాగా ఇవన్నీ కూడా జరిగిన తర్వాత కూడా ఒక్క సంవత్సరం క్రితం ఏదైతే మీరు 16,347 పోస్టులు ఉన్నాయి వేకెన్సీస్ అన్నారో, ఈ రోజుకి కూడా మళ్ళీ 16,347 పోస్టులు